భారత్ నేషనల్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా చెరుకుపల్లి రంగనాథరాజును నియమించడం జరిగిందన్నారు. మా పార్టీ విధి విధానాలు ప్రజలకు తెలియజేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమ ఎన్నికల సింబల్ టార్చ్ లైట్ అని చెప్పారు. ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు టార్చ్ లైట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా విభజన హామీలపై తన గళం వినిపిస్తానని చెప్పారు. అనంతరం గుంటూరు వెస్ట్ అభ్యర్థి చెరుకుపల్లి రంగనాథరాజు మాట్లాడారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. మహిళలకు, యువతకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. తమ అమూల్యమైన ఓటు టార్చ్ లైట్ పై వేసి గెలిపించాలని కోరారు. జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ గుర్తును కేటాయించిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారి ఆశయాల మేరకు యువతని రాజకీయాల్లో ప్రోత్సహించాలి అన్న యొక్క నినాదం మీద ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ చెరుకుపల్లి రంగనాథరాజు గారిని నియమించడం జరిగింది. ఈరోజును రంగనాథరాజు గారిని నియోజకవర్గానికి పరిచయం చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఫ్యూచర్లో పార్లమెంట్కి నన్ను పంపిస్తే ప్రత్యేక హోదా కోసం అక్కడ అవసరమైన పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొస్తానని తెలియజేస్తూ, అలాగే మా చెరుకుపల్లి రంగనాథరాజు మా మిత్రుడు కూడా నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటును మా పార్టీకి వేసి మమ్మల్ని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిచాల్సిందిగా కోరుతున్నాను. జై భారత్. ఇక్కడికి వచ్చేసిన మీడియా ప్రతినిధులకు, పత్రికా విలేకరులకు నా ధన్యవాదాలు. నా పేరు చెరుకుపల్లి జోషి రంగనాథ్. ఇవాళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జై భారత్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను నియమించినందుకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారికి నా అభినందనలు. మేము మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య మీద పోరాడడానికి, యువతలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడానికి 31 ఏళ్ల వయసు గల నేను మీ అందరి ముందు మీతో పాటు సమస్యలను ఎదుర్కోవడానికి, మీతో పోరాడడానికి నేను ముందుకొచ్చాను. ఇవాళ మన రాష్ట్రంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. మీ అందరి కోసం నేను పోరాడడానికి ముందుకొచ్చాను. మా గుర్తు టార్చ్ లైట్. మన యువత జీవితాల్లో వెలుగు నింపడానికి మీ అమూల్యమైన ఓటును మా టార్చ్ లైట్ గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఒక లైబ్రరీ అండ్ ఒక జనరల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ప్రతి పనిచేసే మహిళకు, వర్కింగ్ ఉమెన్కి బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ సమీపంలో వసతి సదుపాయం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ పనిచేసే మహిళలకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ బైకులు అందజేస్తాము. ఇలా మరెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాము. దయచేసి మా టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. జై భారత్. జై భారత్.